నేను నా కాలేజ్ టైంలో నేను కమ్యూనిజం చాలా ఎక్కువ నమ్మేవాడు. ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ కమ్యూనిస్ట్. ఆ టైంలో నేను ఐన్ ర్యాండ్ బుక్స్ చదివాను. ఐన్ ర్యాండ్ బుక్స్ అయితే నాకు ఏమర్థమైంది, మీరు ఒక్కడిని నమ్ముతున్నారు అంటే మెయిన్ అర్థం ఏంటి దానికి, వాడికన్నా మీకు తక్కువ తెలుసు, అప్పుడు మీరు ఆయన నమ్ముతారు. అప్పుడు సప్నాకి నాకన్నా ఎక్కువ తెలుసు అని నేను నమ్మినప్పుడు ఇంకొక రోజు సప్న కాకుండా ఇంకెవరో శాంతి అనే ఒక అమ్మాయి సప్నాకి విరుద్ధంగా ఏదో చెప్పింది. అప్పుడు నేను శాంతిని ఫాలో అవట్లా. అప్పుడేంటి, ఓహో మనకు అర్థమైనంత వరకే ఉంది ప్రపంచం అనుకుంటాం తప్పు. అప్పుడు సప్న కాకపోతే శాంతి, ఇంకెవరో లోకప్రియ, ఇంకెవరో ఎక్స్ వై ఏరో చాలామంది ఉంటారు. అప్పుడు నేను అందరి మీద పడిపోయాను వెళ్ళి. నేను ఫ్రమ్ నీషే టు ఇమాన్యుయల్ కాంట్, సోక్రటీస్ అవన్నీ చూసి వాటిలో నాకు నచ్చినవన్నీ జీడిపప్పులాగా తీసుకుని నా ఉప్మా నేను చేసుకున్నాను. దెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్. నన్ను కూడా బిలీవ్ చేసుకోను, ఎందుకంటే నేను కూడా కాన్సెప్ట్ చేంజ్ అవుతాను. నాకు ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్, ఇవాళ నేను అర్థమైంది, ఇవాళ నేను ఎవరి దగ్గర నుంచి విన్నది, అది నాకు ఎడిషనల్ థాట్ అవుతుంది నాకు. రైట్. అలాంటప్పుడు నేను నిన్న ఉన్నవాడిని ఇవాళ ఉన్నాడు ఒకటి కాదు. మీరు ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు నమ్మటం అనేది జరగదు. ప్రవహించే నదిలాగా అవే నీళ్లు మళ్ళీ తిరిగి. కరెక్ట్. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి కానీ ఉప్మా గిన్నె ఉప్మా తీసుకోకూడదు. అది ఇంకోటి ఏంటి, జీడిపప్పు కన్నా బాదం పప్పు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే జీడిపప్పు దగ్గర స్టిక్ అయిపోతుంది. జీడిపప్పులు కూడా తాత్కాలికం. ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయి, అది కరెక్ట్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మన మోహన్ బాబు ఉన్నారు, ఆయన ఏమి నమ్ముతారు, షది సేవ నమ్ముతారు, లేకపోతే ఇంకోటి ఎవరో దేవుడు. సో నేను ఒకరోజు అన్నా, సరే మీకు పోయిన తర్వాత పైకి వెళ్తాక ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా. మీకు కూడా గ్యారంటీ తెలియదు కదా, ఎవరికి గ్యారంటీగా ఏదో ఉంటుందో తెలియదు అక్కడ పైన మనకు చెప్తున్నారు. ఇప్పుడు అవును, ఇప్పుడు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళు జీసస్ నమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర మిలిటరీ మైట్ ఎక్కువ ఉంది. మనం అందరూ అక్కడికి వెళ్ళాలని కనుక వాళ్ళేమో మన దగ్గర రావాలని కోరుకోవట్లా. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, మటీరియల్గా ప్రూవ్ అయింది. అయినా కూడా మనం ఇక్కడ చేస్తాం. దాని మన అక్కడ చేస్తే మనం బెటర్ అవుతాం నేను అంటలా, కానీ అది దానిని ఛాలెంజ్ చేయరు కాబట్టి నమ్ముతారు. ఇంత చెప్పినా కూడా ఆయన ఏమంటారు, భలే చెప్తావా వర్మ అంటారు, అంతే, దాని మించి వెళ్ళదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరున్న ప్రజెంట్ నమ్మకాన్ని మీరు పక్కన పెట్టారంటే మీకు ఇంకొక థాట్ తోటి ఫిల్ చేసే శక్తి ఉండదు మీరు. అది లేనప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది. సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి, దట్ ఈస్ ద మెజారిటీ. సార్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా. అందరికీ మీకున్నంటే తెలివితేటలు ఉండకపోవచ్చు, మీకున్నంటే థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని, వాళ్ళు చావాలి అంతే, వాళ్ళు చావాలి. అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ ఇస్తారు బుక్లోంచి దొంగలించారని చెప్పారు, వాళ్ళ వ్యక్తినే దొంగలించుకుంటున్నారు, అదే నమ్మకం వాళ్ళది. అది తప్పంటారా? మళ్ళీ చెప్పండి. మీరు పారాగ్రాఫ్ దొంగలించుకుని పెట్టుకుంటారు, మీదని చెప్తారని చెప్పారు. వాళ్ళు దొంగలించుకోవట్లేదు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గుడ్డిగా నమ్మటం అంటే మీ జెన్యున్. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం ఫాలో అవడం అది వేరే కేటగిరీ, వాళ్ళ లాభం కోసం ఫాలో అవడం వేరే కేటగిరీ. నిజంగా లాయల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ద క్రౌడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మీరు అవసరం కోసం నమ్ముకుని అది బిజినెస్, అది బిజినెస్. నాకు మీ దగ్గర నుంచి ఒక లాభం వస్తుంది, అప్పుడు మేము నమ్మినట్టు మిమ్మల్ని నటింపు చేయడం కానీ వేరే వాడిని నటింపు చేయడం కానీ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. దట్ అగైన్ బికమ్స్ దేర్ ఓన్ సెల్ఫ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడి. అంతే కదా, దే ఆర్ ప్రిటెండింగ్ టు ఫాలో. ఇట్స్ ఎ కాన్షియస్ చాయిస్, మైండ్ఫుల్ చాయిస్. కరెక్ట్. సో ఇప్పుడు మరి చాలామంది గురువులని లేదు భగవంతుడిని వాళ్ళ పద్ధతుల్లో వరాల కోసమే నమ్ముతారు. ఏదో చేస్తే మనం నమ్మితే అది కరెక్టే కదా, అది మైండ్ఫుల్ చాయిసే కదా. అది దట్ ఈస్ మిక్స్డ్ విత్ ఈగో. ఈగో ఎందుకు వస్తుందంటే వందలు వేలు లక్షల మంది గుళ్ళో క్యూలో లైన్లో ఉంటారు, ప్రతి ఒక్కడికి వాడు ఇండివిజువల్ కోరిక ఉంటుంది. ఇప్పుడు నాలాంటి తెలియని ఏం చేస్తాడో, నన్ను మట్టుకు చూసుకుంటా, నేను మట్టుకొని వాడు అండో, కానీ నన్ను చూసుకోండి, నన్ను మట్టుకు చూసుకుంటే వేరే వాళ్ళని కేర్ చేయదని చెప్తున్నా నేను ఏదైనా బ్రాకెట్లో. అప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్లో ప్రయారిటీ వస్తుంది. నన్ను చూసుకో దేవుడా అంటే ఓన్లీ ఐఎమ్